హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్స్ సొగస్యుడి తర్మ. ఈరోజు మనం సొగస్యుడి తర్మలో గాంధీనగర్ కవాడిగూడ పద్మశాలి కాలనీలో ఉన్న శ్వేతా శారీ మందిర్కి వచ్చేసామండి. ఈ షోరూంలో పట్టు శారీస్లో ఎటువంటి డిజైనర్ కలెక్షన్స్ ఉన్నాయో చూద్దాం. శ్వేతా శారీ మందిర్లో మనకి శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి చంద్రశేఖర్ గారు రెడీగా ఉన్నారు. హలో చంద్రశేఖర్ గారు. హలో మేడం. ఈరోజు మా వ్యూవర్స్కి ఏ శారీస్ చూపిస్తున్నారు? పట్టులో బ్రైడల్ కలెక్షన్ చూపిస్తాను. పట్టు శారీస్లో బ్రైడల్ కలెక్షన్. ఓకే, మరి ఫస్ట్ శారీ చూద్దామా? ఓకే, ఇది కంచి పట్టులో డిజైనర్ శారీ మేడం. ఓకే, స్కై బ్లూ కలర్. yes పళ్ళు పింక్ కలర్ అండ్ బ్లూ కలర్, అంటే శారీ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ అలాగే పింక్ కలర్ కాంబినేషన్తో లైన్స్ లాగా డిజైన్ చేశారు. ఇక్కడ మనకి బ్లూ లైన్స్ వచ్చింది, తర్వాత పింక్ లైన్స్, మిడిల్ పార్ట్ ఇలా ఉంటుంది. ఆ తర్వాత వచ్చేసరికి మనకి ఇట్లా పింక్ కలర్తో అలాగే బ్లూ కలర్తో డైమండ్స్ లాగా కనిపించే విధంగా ఒక బోర్డర్ ఇచ్చారు. తర్వాత మళ్ళీ అగైన్ లైన్స్ బోర్డర్ వచ్చింది అనమాట. అంటే మొత్తం టోటల్గా మనకి దీంట్లో పళ్ళులో మిడిల్లో అంతా కూడా మనకి లైన్స్తోనే బోర్డర్ డిజైన్ చేశారు. మనకి జనరల్గా ఈ టైప్ ఆఫ్ బోర్డర్స్ ఎట్లా ఉంటాయంటే మనకి డైమండ్స్ లాగా కానీ జిగ్జాగ్ లైన్స్ కానీ ఇస్తూ ఉంటారు. దీంట్లో అలా కాకుండా మనకి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా టిష్యూ బ్యాక్గ్రౌండ్ వచ్చింది, మనకి జరీతోనే వచ్చింది. అలాగే దాంట్లో ఇచ్చినటువంటి మ్యాంగో చిన్న మ్యాంగో బుట్టీస్ ఏవైతే ఉన్నాయో సేమ్ అవి కూడా మనకి జరీతోనే ఇచ్చేసి అవుట్లైన్ అంతా కూడా పింక్ కలర్, అంటే మనకి పళ్ళు కాంట్రాస్ట్ ఇచ్చారు కదా ఆ కలర్ కాంబినేషన్ కనిపించే విధంగా అవుట్లైన్ లుక్ ఇచ్చారు. దీంట్లో కింద కూడా మనకి సేమ్ బార్డర్ వస్తుంది, కాకపోతే కొంచెం వేరియేషన్ చూపించారనమాట. ఈ బార్డర్కి పైన కింద వచ్చేసి మనకి కడ్డీ స్టైల్లో తీసుకున్నారు. కడ్డీ బోర్డర్స్ లాగా మనకి జరీతో ఇచ్చేసి మిడిల్ పార్ట్లో మనకి పైన ఏదైతే డిజైన్ ఇచ్చారో మ్యాంగోస్తో అదే డిజైన్ని కంటిన్యూ చేశారు. మిడిల్ పార్ట్ మొత్తం స్ప్రే టిష్యూ వచ్చింది బ్యాక్గ్రౌండ్లో. దాంట్లో మనకి కర్ట్ వర్క్ స్టైల్లోనే మనకి ఒక మ్యాంగోస్తో అటు ఇటు వచ్చేసి మనకి ఒక క్రీపర్ డిజైన్ వచ్చే విధంగా తీసుకున్నారనమాట. అంటే బ్యాక్గ్రౌండ్లో టిష్యూ బ్యాక్గ్రౌండ్ వచ్చింది, ఇక్కడంతా కూడా మనకి డిజైన్ జరీతో ఇచ్చేసి దానికి అవుట్లైన్ వచ్చేసి శారీ బేస్ కలర్ స్కై బ్లూ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ కాంబినేషన్ కనిపించే విధంగా తీసుకున్నారు. ఈ శారీ ఏదైతే ఉందో శారీ కలర్ అలాగే పళ్ళు కలర్ కాంబినేషన్ ఆ టూ కలర్స్తో మనకి దీంట్లో కల్నేతలాగా ఇచ్చారనమాట. సేమ్ పింక్ కలర్తో ఒక బుట్టి ఇచ్చారు, మ్యాంగో బుట్టి, ఇంకొకటి బ్లూ కలర్తో ఇచ్చారు. టూ సైడ్స్ బార్డర్ వచ్చేసి మనకి త్రూ అవుట్ శారీ అంతా పైన ఓన్లీ మ్యాంగోస్తో అలాగే కింద కడ్డీ బోర్డర్స్ మిడిల్లో మనకి మ్యాంగోస్ డిజైన్తో ఎలా అయితే ఉందో సేమ్ అదే బోర్డర్ని మనకి ఇక్కడ ఇచ్చారనమాట. ఈ సారీ కాస్ట్ 19,800. నెక్స్ట్ ఏ సారీ చూపిస్తున్నారు? ఇది మెజెంటా పింక్ సారీ మొత్తం ఒకటి. ఓకే, మజెంటా పింక్ కలర్. ఇది థ్రెడ్ తో వర్క్ వస్తుంది, సారీ మొత్తం బ్యాక్గ్రౌండ్ జరీ ఉండి దీంతో ఏంటంటే సారీ బేస్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ తో మనకి డిజైనింగ్ అంతా కనిపిస్తుంది. దాని లోపల మళ్ళీ క్రీపర్ తో ప్లెయిన్ ఇవ్వకుండా క్రీపర్ తో ఒక మ్యాంగో డిజైన్ ఇచ్చారనమాట. అంటే మొత్తం దీంట్లో చూసినట్లయితే అన్ని మ్యాంగోసే కనిపిస్తున్నాయి. ఇక్కడ అన్ని మొత్తం మ్యాంగోస్ కనిపిస్తున్నాయి. ఆ తర్వాత మనకి ఏంటంటే పింక్ కలర్లోనే స్ప్రే టిష్యూ టైప్లో మనకు ఒక ఫ్లవర్ డిజైన్ బేస్ తీసుకుని దానిపైన మనకి ఈ మిగిలిన క్రీపర్ని అటాచ్ చేశారనమాట. టోటల్గా మిడిల్ పార్ట్ అంతా మనకి ఇలా ఉంటుంది. టూ సైడ్స్ ఎడ్జెస్కి వచ్చేసరికి జరీతో జిగ్జాగ్ లైన్స్ లాగా తీసుకుని మిడిల్లో ఒక డైమండ్ని యాడ్ చేశారనమాట. అట్లా మనకి 2 లైన్స్ ఇచ్చారు. ఇక్కడ ఏదైతే 2 లైన్స్ తీసుకున్నారో సేమ్ డిజైన్ అటువైపు కూడా, అంటే ఈ పళ్ళుకి ఎడ్జెస్లో 2 సైడ్స్ మనకి సేమ్ బార్డర్ వస్తుంది. శారీ వచ్చేసి మనకి 2 సైడ్స్ మనకి ఇదే బార్డర్ కంటిన్యూ అవుతుందండి. మొత్తం అంతా కూడా బేస్ వచ్చేసి మనకి జరీతో తీసుకొని కట్ వర్క్ స్టైల్లో శారీ బేస్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ కనిపించే విధంగా మనకి ఇక్కడ ఒక టర్నింగ్ క్రీపర్ని ఇచ్చారు. ఆ తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారనమాట. ఎడ్జెస్లో స్ట్రైట్ లైన్ లాగా కాకుండా అంటే మన కలర్ బార్డర్ బాగా ఓకే మనకి ఇట్లా ఇచ్చారు. ఈ జరీ బార్డర్ వచ్చింది, అలాగే మనకి టర్నింగ్ క్రీపర్ కూడా వచ్చింది. అలాగే మిడిల్లో అంతా కొంచెం డల్ ఫినిషింగ్ వచ్చింది. అంటే డిజైన్ ఒక యాంగిల్ లో ఒక స్టైల్ తయారు చేస్తారు అనమాట. ఈ బ్యాక్గ్రౌండ్ మ్యాంగో ఉంది కదా, కొద్దిగా తక్కువ జరీ తీసుకొని డల్ ఫినిషింగ్ యాంటిక్ స్టైల్లో తయారు చేస్తారు. దాని పైన ఉన్న మ్యాంగో కొంచెం ఎక్కువ. ఓకే, తర్వాత ఇంకొకటి ఇంకా బ్రైట్ గా కనిపించే విధంగా. అంటే కొంతమంది ఏమనుకుంటారంటే జరీ ఎక్కువ ఉండొద్దు కానీ గ్రాండ్ గా ఉండాలి. వాళ్ళు ఏంటంటే టోటల్ శారీ అంతా మనకి డిజైన్ కనిపిస్తూ ఉంటుంది, కాకపోతే దాంట్లో లైటింగ్స్ని బట్టి ఏంటంటే కొన్ని షేడ్స్లో మాత్రమే మనకి యాంగిల్స్లో మాత్రమే మనకి డిజైన్ అనేది కనిపించే విధంగా వస్తుంది అనమాట. సేమ్ బ్లౌజే రావాలి, ఎందుకంటే మనకి టోటల్ శారీ అంతా ఒకటే కలర్స్లో వచ్చింది కాబట్టి ఇది కూడా మనకి ప్లెయిన్ తీసుకున్నారు. టోటల్ మిడిల్ పార్ట్ అంతా కూడా 2 సైడ్స్ బోర్డర్ మనకి సేమ్ బోర్డర్ వస్తుంది. ఈ శారీ కాస్ట్ అండి 24,889. నెక్స్ట్ ఏ శారీ చూపిస్తున్నారు? నెక్స్ట్ మంచి డిజైనర్ శారీ మేడం. ఇది డిజైనర్ శారీ. అంటే మనకు పెళ్లి కూతురికి ఒక్కొక్క సారీ ఒక స్టైల్లో తీసుకుందాం అనుకుంటారు కదా, ఇది ఒక వెరైటీ శారీ అనమాట. ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్లో ఏం డిజైన్
ఇవ్వకుండా ఓన్లీ మనకి స్ప్రే టిష్యూ టైప్లో మాత్రమే తీసుకున్నారనమాట. అది కూడా ఇక్కడ వచ్చేసి మనకి కొంచెం డార్క్ కలర్ వచ్చింది, ఇక్కడ వచ్చేసరికి కొంచెం లైట్, మళ్ళీ కింద మళ్ళీ డార్క్ అంటే స్కర్ట్ బోర్డర్ టైప్లో తీసుకున్నారు. మనం ఏదైనా వర్క్ చేసుకోవాలంటే ఇక్కడ మనం ప్యారెట్ గ్రీన్ కలర్ బేస్ కలర్ వచ్చింది కాబట్టి శారీ అంతా ఏదైనా స్టోన్ వర్క్ చేయించుకోవచ్చు, బ్రైడల్ కలెక్షన్ కాబట్టి. సారీ బోర్డర్ అనేది స్పెషల్గా ఓకే, బోర్డర్స్ అంటూ స్పెషల్గా ఏమి ఇవ్వలేదండి, ఇదే మనకి పెద్ద బోర్డర్ లాగా ఇచ్చారు. ఇదంతా కూడా పైన ప్యారెట్ గ్రీన్ కలర్ తీసుకుని దాని మీద టిష్యూ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. తర్వాత దానిపైన వచ్చేసి మనకి ఇక్కడ పింక్ కలర్ ఏదైతే ఉందో అంటే కొంచెం కనకాంబరం కలర్ షేడ్, ఆ షేడ్తో మనకి అవుట్లైన్ లుక్ కనిపించే విధంగా పైన షోల్డర్ పార్ట్ అలాగే కింద కుచ్చిళ్ళ పార్ట్ 2 పార్ట్స్లో మనకి సేమ్ డిజైన్ కంటిన్యూ చేశారనమాట, ఒక టర్నింగ్ క్రీపర్ని. దీంట్లో హైలైట్ ఏంటంటే మిడిల్ పార్ట్. ఈ మిడిల్ పార్ట్లో మనకి ఫుల్ డిజైనర్ వేర్ టైప్లో మనకి ఇచ్చారనమాట. పీచ్ కలర్ అండ్ కనకాంబరం కలర్ ఏ కలర్ కాంబినేషన్ అయితే ఉందో మనకి పళ్ళు కలర్, ఆ కలర్ కాంబినేషన్తో మిడిల్లో ఒక బ్లాక్ లాగా తీసుకుని దానికి అటు ఇటు ఎడ్జెస్కి వచ్చేసరికి జరీతో ఒక కడ్డీ బోర్డర్ తీసుకుని మిడిల్ అంతా కూడా మనకి సేమ్ కలర్ కాంబినేషన్ ప్లెయిన్ ఉంటుంది. ఈ బర్డ్స్ ఏవైతే ఉన్నాయో ప్యారెట్ అండ్ పికాక్స్ ఇచ్చినట్టున్నారు, ఒకటి ప్యారెట్ ఒకటి పికాక్ వచ్చింది. ఈ బర్డ్స్ని ఒక క్రీపర్ మీద స్టాండింగ్ పొజిషన్లో టోటల్ శారీ అంతా కూడా స్టార్టింగ్ నుంచి అంటే షోల్డర్ పార్ట్ స్టార్టింగ్ నుంచి పళ్ళు వదిలేసి శారీ ఎండింగ్ వరకు కూడా మనకి ఈ డిజైన్ అనేది కంటిన్యూ చేస్తారు. సపరేట్ బోర్డర్స్ అంటే ఇవి లేదు, కానీ కట్టుకున్నప్పుడు ఏంటంటే మిడిల్లో అంతా కూడా మనకి కనకాంబరం కలర్ కనిపిస్తుంది, ప్లస్ మనకి స్టెప్స్ పెట్టుకునే షోల్డర్ పార్ట్ అండ్ కింద కుచ్చిళ్ళ పార్ట్లో మనకి గ్రీన్ కలర్ వస్తుంది. దీనికి బ్లౌజ్ ఎట్లా ఇచ్చారు మరి? బ్లౌజ్ వచ్చి మనకు కనకాంబరం కలర్. ఓకే, పళ్ళు అలాగే మిడిల్లో ఒక బ్లాక్ టైప్లో ఇచ్చారు కదా, అది ఎట్లయితే ఉందో సేమ్ అదే టైప్లో మనకి ఇదంతా కూడా డిజైన్ చేశారు. మిడిల్లో ప్లెయిన్ వస్తుంది, పైన అంతా కూడా మనకి స్మాల్ డైమండ్ టైప్లో తీసుకున్నారు. ఎటువంటి బోర్డర్స్ కూడా ఇవ్వలేదు. మనం దీన్ని డిజైనర్ ప్యాటర్న్ చేయించుకోవాలంటే ప్యారెట్ గ్రీన్ కలర్ మెటీరియల్ తీసుకుని అక్కడక్కడ మనం ప్యాచెస్ టైప్లో ఏదైనా చేయించుకున్నట్లయితే ఇంకా బాగుంటుంది. ఈ సారీ కాస్ట్ అండి 19,818. నెక్స్ట్ ఏ సారీ చూపిస్తున్నారు? నెక్స్ట్ మంచి బ్యూటిఫుల్ సారీ మేడం, బ్లాక్. పట్టులో బ్లాక్ చాలా రేర్ అండి. మొత్తం పళ్ళు అంతా కూడా బ్యాక్గ్రౌండ్ మొత్తం జరీతో డిజైన్ చేసేసి 2 సైడ్స్ ఓన్లీ హాఫ్ పార్ట్ మాత్రమే, అది కూడా మనకి కింద వరకు కూడా బోర్డర్ లాగా ఇవ్వకుండా ఓన్లీ హాఫ్ పార్ట్ మాత్రమే మనకి మ్యాంగోస్ ఇచ్చారు. అంటే దీంట్లో బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మనకి మెరూన్ కలర్ ఇచ్చారనమాట. ఆ మెరూన్ కలర్ కాంబినేషన్తో మనకి మ్యాంగో డిజైన్ సన్నటి క్రీపర్ టైప్లో తీసుకున్నారు. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ ఇలాగే వస్తుంది. ఇక్కడ మాత్రం ఒక చిన్న ఫ్లవర్ని 1 by 1 లైన్గా డిజైన్ చేశారు. అది కూడా ఏంటంటే ఓన్లీ హాఫ్ పార్ట్ మాత్రమే. ఈ మ్యాంగో ఎక్కడి వరకు అయితే వస్తుందో అక్కడ వరకు మాత్రమే మనకి డిజైన్ కంటిన్యూ అవుతుంది. పైన బోర్డర్ అంటే మనకి మరూన్ కలర్ పళ్ళు ఇచ్చారు కాబట్టి దీంట్లో డిజైనింగ్ అంతా కూడా మరూన్ కలర్ కాంబినేషన్తోనే ఇచ్చారు, మరూన్ అండ్ బ్లాక్. దీంట్లో వచ్చేసరికి మనకి టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్తో ఒక బోర్డర్ ఇచ్చారు, ఆ తర్వాత ఒక రౌండ్ సర్కిల్ లాగా, తర్వాత ఇట్లా రుద్రాక్ష టైప్లో, తర్వాత మనకి ఇట్లా ఒక లైన్స్ లాగా ఇచ్చారనమాట. ఇదే బోర్డర్ మనకి కింద కూడా కంటిన్యూ చేశారు, కాకపోతే కొంచెం బిగ్ సైజ్లో ఇచ్చారు. దీంట్లో ఏంటంటే ఇంకా హాఫ్ పార్ట్ వరకు స్కర్ట్ బోర్డర్ టైప్లో తీసుకున్నారు, కొంచెం బిగ్ సైజ్లో. ఇది ఏదైతే ఉందో ఈ పార్ట్లో టెంపుల్ డిజైన్లో మిడిల్లో పైన మనకి ప్లెయిన్ ఉంటుంది పైన బోర్డర్లో, ఇక్కడ వచ్చేసరికి మనకి మ్యాంగోస్ ఇచ్చారనమాట, డబుల్ మ్యాంగో ఇచ్చారు. అలాగే కింద డైమండ్స్ కూడా కొంచెం బిగ్ సైజ్లో వస్తుంది, కింద లైన్స్ కూడా బిగ్ సైజ్లో ఇచ్చారనమాట. ఇప్పుడు మధ్యలో మనకు వచ్చేసరికి ట్రెడిషనల్గా ఉంటుంది చూడడానికి. ఈ మ్యాంగోలో కూడా జరీతో ఇచ్చేసి మెరూన్ కలర్తో ఇచ్చారనమాట అవుట్లైన్ అంతా కూడా. బ్యాక్గ్రౌండ్ మనకి ఫుల్ బ్లాక్ ఉంటుంది. నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఇంకో మ్యాంగోకి డబుల్ మ్యాంగో కింద ఈ టెంపుల్ డిజైన్ కి మధ్యలో వచ్చేసి గ్యాప్ లో మనకి సేమ్ డిజైన్ ఇవ్వకుండా డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ మెరూన్ కలర్ అండ్ గోల్డ్ కలర్ తో ఇచ్చారు. ఫుల్ సారీ మనకి ఇలాగే కంటిన్యూ అవుతుందండి. అంటే పళ్ళు కలర్ అండ్ బోర్డర్లో ఏదైతే కలర్స్ తీసుకున్నారో అదే కలర్ కాంబినేషన్తో టోటల్ ప్లెయిన్ వచ్చింది, ఎటువంటి బోర్డర్స్ కూడా ఇవ్వలేదండి. మనం బ్లాక్ కలర్తో ఏదైనా థ్రెడ్ వర్క్ కానీ స్టోన్ వర్క్ కానీ చేయించుకుంటే బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? 15,818. నెక్స్ట్ ఏ సారీ చూపిస్తున్నారు? నెక్స్ట్ మంచి మెజెండా పింక్, మజంతా పింక్, చంద్రకాంత కలర్ అంటాం. ఓకే, నేను నార్మల్గా అయితే ఈ బ్యాక్గ్రౌండ్లో డల్ ఫినిషింగ్తో ఉన్నటువంటి డిజైన్ ఏదైతే ఉందో అది శారీ మిడిల్ పార్ట్లో అయితే చూసాను, కానీ పళ్ళు
పళ్ళులో ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట. మ్యాంగో డిజైన్ ఇచ్చేసి ఆ డిజైన్ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ప్లెయిన్గా వదిలేసేయకుండా ఒక క్రీపర్ ఇచ్చారు, ఒక ఫ్లవర్ టైప్లో క్రీపర్ తీసుకున్నారు. ఆ క్రీపర్ పార్ట్ అంతా కూడా మనకి ఏంటంటే డల్ ఫినిషింగ్తో జరీతో డిజైన్ చేశారనమాట. మొత్తం ఆరెంజ్ అండ్ పింక్ కలర్ ఈ 2 కలర్స్ కాంబినేషన్తో ఈ మ్యాంగోస్ డిజైన్ వచ్చింది. బోర్డర్ చూసినట్లయితే మనకి ఒక యారో మార్క్ స్టైల్లో ఎల్లో కలర్ బోర్డర్ తీసుకుని బేస్ ఒక యారో మార్క్ లాగా వచ్చింది. ఇదే బోర్డర్ మనకి కింద కూడా కంటిన్యూ అవుతుంది, కాకపోతే సింగిల్ బోర్డర్ కాకుండా డబుల్ బోర్డర్ ఇచ్చారు. ఈ డబుల్ బోర్డర్లో పైన ఏంటంటే మనకి కింద యారో మార్క్తో ఉన్న బోర్డర్ కామన్గా కంటిన్యూ చేశారు. ఆ తర్వాత ఇంకొక బోర్డర్ వచ్చేసి ఎల్లో కలర్ బ్యాక్గ్రౌండ్ మీదనే మనకు ఒక ఫ్లవర్ డిజైన్ ఇచ్చారనమాట. అది కూడా మనకి జరీతోనే వచ్చింది. టోటల్ శారీ అంతా కూడా మజంటా పింక్ కలర్ కాంబినేషన్తో ఇచ్చి స్ప్రే టిష్యూతో మనకి ఫ్లవర్ డిజైన్ క్రియేట్ చేశారు, క్రీపర్ అండ్ ఫ్లవర్. దాంట్లో కూడా మనకి పైన అవుట్లైన్ లేయర్ అంతా కూడా వైలెట్ కలర్ ఇచ్చారు, లోపల వచ్చేసి మనకి గ్రీన్ కలర్. అంటే ఇక్కడ కూడా మనకి 2 కలర్స్ కాంబినేషన్ తీసుకున్నారు. జరీలో కలర్ మిక్స్ చేస్తారు మనం, జరీలోనే కలర్ మిక్స్. ఓకే, బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి మజంటా పింక్ వచ్చింది. ఫుల్ శారీ మనకి ఇలాగే వస్తుంది. ఈ శారీకి బ్లౌజ్ చూపిస్తాను. పళ్ళులో మనకి మొత్తం టోటల్ మ్యాంగోస్తో డిజైన్ చేశారు కాబట్టి ఈ బ్లౌజ్ పార్ట్ అంతా కూడా మనకి వైలెట్ కలర్ అండ్ పింక్ షేడ్తో ఒక మ్యాంగో, ఆరెంజ్ కలర్తో ఒక మ్యాంగోస్తోని మొత్తం టోటల్ బ్లౌజ్ అంతా డిజైన్ వచ్చింది. యాజ్ టీజ్గా మనకి త్రూ అవుట్ శారీ అంతా కూడా పైన ఏదైతే బోర్డర్ ఇచ్చారో అదే బోర్డర్ కంటిన్యూ చేశారు. అలాగే కింద మనకి డబుల్ బోర్డర్ వచ్చింది కాబట్టి సేమ్ బోర్డర్ని మనకి కింద పార్ట్లో ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ 24,818. నెక్స్ట్ ఈ సారీ చూపిస్తున్నారు. నెక్స్ట్ మంచి లీఫ్ గ్రీన్ మేడం. లీఫ్ గ్రీన్, ఓకే. రెడ్ కలర్ తో మనకి ఇచ్చారు పళ్ళు అంతా. జనరల్ గా అయితే మెరూన్ కలర్ ఇస్తూ ఉంటారు, దీంట్లో రెడ్ కలర్ తో వచ్చింది. ఫుల్ 1 మీటర్ అన్నమాట. ఎక్కడ కూడా 10 సెంటీమీటర్స్ కూడా తగ్గకుండా మనకి ఫుల్ 1 మీటర్ మనకి డిజైన్ చేశారు దీంట్లో పళ్ళు. ఇక్కడ మనకి జిగ్జాగ్ లైన్స్ కూడా చూసారు కదా, కొంచెం డిఫరెంట్ గా టెంపుల్ టైప్ లో తీసుకున్నారనమాట. 2 సైడ్స్ కూడా కొంచెం గ్రాండ్ గా బ్రైట్ గా కనిపించే విధంగా మనకి టెంపుల్ టైప్ లోనే జిగ్జాగ్ లైన్స్ ఇచ్చారు. 2 సైడ్స్ బోర్డర్. తర్వాత ఒకటి వచ్చేసి మనకి ఒక క్రీపర్ టైప్ లో తీసుకున్నారు. ఇదే బోర్డర్ మనకి సెకండ్ వైపు కూడా వస్తుంది. మిడిల్ పార్ట్ లో స్ప్రే టిష్యూ బ్యాక్గ్రౌండ్ లో మనకి కట్ వర్క్ స్టైల్లో మనకి ఒక బొకే ఇచ్చారు. ఫ్లవర్స్ డిజైన్ అంతా మనకి జరీతో ఇచ్చేసి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా రెడ్ కలర్ ఏదైతే ఉందో రెడ్ కలర్ కనిపించే విధంగా వచ్చింది. కట్ వర్క్ స్టైల్లో తీసుకున్నారనమాట. అలాగే బోర్డర్స్ చూసినట్లయితే 2 సైడ్స్ మనకి సేమ్ బోర్డర్ వస్తుంది డిజైనింగ్లో, కాకపోతే పైన కడ్డీ బోర్డర్, ఇంకొకటి వచ్చేసి మనకి ఈ బోర్డర్ వచ్చేసి మనకి ఎల్లో కలర్ ఇచ్చారండి. ఎల్లో కలర్ తర్వాత ఇంకొక బోర్డర్ వచ్చేసి మనకి మెరూన్ కలర్ మీద మనకి మ్యాంగో డిజైన్ ఇచ్చారు, మ్యాంగో క్రీపర్. టోటల్ శారీ అంతా కూడా బ్యాక్గ్రౌండ్లో స్ప్రే టిష్యూ వచ్చి ఫ్లవర్ అదేంటి ఒక బంచ్ లాగా లీఫ్ వర్క్ ఏదైతే ఉందో ఇది మనకి శారీ బేస్ కలర్ అనమాట. గ్రీన్ కలర్, లీఫ్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో కట్ వర్క్ స్టైల్లో తీసుకున్నారు. లీఫ్కి మధ్య కూడా గ్యాప్ని ఎక్కడ కూడా చూపించకుండా మనకు ఒక చిన్న ఫ్లవర్ డిజైన్ కూడా ఇచ్చారనమాట. ఫుల్ శారీ మనకి ఇలాగే వస్తుంది. ఈ టైప్ ఆఫ్ శారీస్కి ఏంటంటే ఇంకా వర్క్ చేసుకునే అవసరం కూడా లేదు. ఏదైనా చేయించుకుంటే మనం బ్లౌజ్ ప్లెయిన్ ఇస్తే కనుక చేయించుకోవాలి, లేకపోతే ఇప్పుడు కొన్ని శారీస్కి మొత్తం కూడా డిజైన్ ఇస్తున్నారు కాబట్టి వాటికి అవసరం లేదు. దీనికి ప్లెయిన్ ఇచ్చారు, మనం గ్రీన్తో వర్క్ చేసుకోవచ్చు. పైన సేమ్ బోర్డర్ అండి. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంటుంది? 13,818. నెక్స్ట్ ఏ సారీ చూపిస్తుంది? నెక్స్ట్ మంచి ఎల్లో కలర్ సారీ మేడం. అది ఎల్లో కలర్, ఇది పళ్ళు షార్ట్ పళ్ళు, ఫుల్ పెద్ద పళ్ళు ఇచ్చేసారు. పళ్ళు అంతా మనకి జరీ కనిపిస్తుంది. దీంట్లో బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి మనకి ఎల్లో అండ్ పింక్ కలర్ కలనైతే ఇచ్చారనమాట. ఒక హాఫ్ పార్ట్ వచ్చేసరికి మొత్తం లీవ్స్ డిజైన్, అంటే మొత్తం చిన్న చిన్న లీవ్స్తో ఒక మ్యాంగో డిజైన్ కనిపిస్తుంది బిగ్ సైజ్లో. బ్యాక్గ్రౌండ్లో కూడా అంతా మనకి సన్నటి లైన్స్ లాగా తీసుకున్నారు. దానిపైన మనకి త్రూ అవుట్ శారీ అంతా కూడా ఈ ఎల్లో లైన్స్ ఏదైతే ఉందో మనకి కొంచెం దీంట్లో జర్రీ మిక్స్తో ఎల్లో లైన్స్ త్రూ అవుట్ శారీ అంతా కూడా మనకి పళ్ళు నుంచి స్టార్ట్ అయ్యి ఎండింగ్ వరకు కూడా ఈ ఎల్లో లైన్స్ కంటిన్యూ అవుతాయి. ఇంకొక హాఫ్ పార్ట్ వచ్చేసరికి నార్మల్గా ఉంటుందన్నమాట. అంటే ఆ ఎల్లో లైన్స్ మిస్ చేసి సేమ్ డిజైన్ని ఇక్కడ కంటిన్యూ చేశారు. అలాగే బోర్డర్ చూసినట్లయితే మనకి కడ్డీ బోర్డరే, చూడడానికి సింపుల్గానే కనిపిస్తుంది. కాకపోతే అటు ఇటు మనకి పింక్ లైన్ వచ్చింది కదా, ఈ పింక్ లైన్ రావడం వల్ల ఇంకా అందంగా కనిపిస్తుంది అనమాట. మధ్యలో ఎల్లో వచ్చేసి చుట్టూ వచ్చేసి మనకి పింక్ వచ్చింది. సేమ్ ఈ జరీ బోర్డర్ ఇక్కడ ఏదైతే ఉందో సేమ్ బోర్డర్ మనకి కింద కూడా కంటిన్యూ చేశారు, సేమ్ బోర్డర్. అలాగే పైన మనకి వైలెట్ కలర్ మీద ఎల్లో లైన్స్తో ఒకటి, పింక్ అండ్ ఎల్లో కలర్తో ఒకటి సపరేట్ ప్లెయిన్ లైన్స్ తీసుకున్నారు. ఆ ప్లెయిన్ లైన్స్ వేరియేషన్ చూపించడానికి వైలెట్కి పింక్కి మధ్యలో వచ్చేసరికి ఇంతకుముందు నేను చెప్పాను కదా మీకు, పళ్ళులో నుంచి కూడా మనకి స్టార్ట్ చేశారు ఈ జెరీ లైన్స్ అనేది. ఒక హాఫ్ పార్ట్ వరకు కవర్ చేశారనమాట, టోటల్గా హాఫ్ పార్ట్. అంటే పైన అంతా కూడా మనకి లైన్స్ లాగా వస్తుంది. కింద వచ్చేసరికి ఎల్లో కలర్తో మొత్తం జరీతో డిజైన్ ఇచ్చారు. ఇది కూడా ఎల్లో అంటే ప్లెయిన్ ఎల్లో ఇవ్వకుండా పింక్ అండ్ ఎల్లో కలర్ కలనేతలో వచ్చింది బ్యాక్గ్రౌండ్. దానిపైన మనకి జరీతో మొత్తం బిగ్ సైజ్లో బంచెస్ లాగా స్కర్ట్ బోర్డర్ టైప్లో క్రియేట్ చేశారనమాట. ఒక హాఫ్ పార్ట్ అంతా కూడా మనకి జరీ వస్తుంది, ఇంకొక హాఫ్ పార్ట్ అంతా మనకి సన్నటి లైన్స్తో డిజైన్ చేశారు. అది కూడా సింగిల్ కలర్ కాంబినేషన్ కాకుండా
డబుల్ కలర్ తీసుకున్నారు. ఇవి కలర్స్ అన్ని ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి చూడండి, నియాన్ కలర్స్. ఓకే, ఆ కలర్స్ లో ఇప్పుడు తయారు చేస్తున్నాం అన్నమాట. ఓకే, అందరు కస్టమర్ చాలా మంది లైక్ చేస్తున్నారు. ఓకే ఓకే, దీని బ్లౌజ్ ఏ కలర్ ఇచ్చారు మరి? చూపిస్తాను. అంటే శారీలో ఏదైతే పైన పార్ట్ లో లైన్స్ ఇచ్చారో సేమ్ లైన్స్ ని మనకి బ్లౌజ్ పార్ట్ లో హాఫ్ పార్ట్ కవర్ చేశారండి. ఆ తర్వాత మిగిలినంతా ప్లెయిన్ వచ్చింది. త్రూ అవుట్ సారీ అంతా కూడా ఇదే బోర్డర్ కంటిన్యూ చేశారు కాబట్టి మనకి హ్యాండ్స్ పార్ట్ లో 2 సైడ్స్ ఇదే బోర్డర్ వచ్చింది. ఈ సారీ కాస్ట్ ఎంత అండి? 10,889. నెక్స్ట్ ఏ సారీ చూపిస్తున్నారు? నెక్స్ట్ మంచి డిఫరెంట్ డిజైన్ సారీ మేడం, పింక్ లో. yes ఓకే, ఇది 1 మీటర్ ఫుల్ పళ్ళు ఇచ్చారు. సేమ్ కలర్ కాంబినేషన్ లోనే కాకపోతే కొంచెం డార్క్ కలర్ వచ్చిందండి. పళ్ళు బ్యాక్గ్రౌండ్ వచ్చేసి దానిపైన చిన్న చిన్న బుటీస్ లాగా యాంటిక్ కలర్ కాంబినేషన్ ఇచ్చారనమాట. తర్వాత అడ్జస్ట్కి వచ్చేసరికి మనకి మొత్తం అంతా 2 సైడ్స్ కూడా ఇదే టైప్ ఆఫ్ బోర్డర్. అంటే ఒకటి వచ్చేసి మనకి డ్రాప్ డిజైన్, ఇంకొకటి వచ్చేసి మనకి మ్యాంగో డిజైన్తో ఒక కడ్డీ స్టైల్లో 2 సైడ్స్ కూడా మనకి ఇదే బోర్డర్ తీసుకున్నారు. దీనికి హైలైట్ ఏంటంటే ఈ సారీ త్రూ అవుట్ బోర్డర్ ఏదైతే ఉందో మంచి బ్రైట్గా కనిపిస్తుంది. ఈ టర్నింగ్ క్రీపర్ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి యాంటిక్ కలర్ కాంబినేషన్తో వచ్చింది. దానిపైన మనకి కట్ వర్క్ స్టైల్లో క్రీపర్, అలాగే ఇంకా కొంచెం డల్ జరీతో మనకి ఫ్లవర్ డిజైన్ ఇచ్చేసరికి ఏంటంటే ఈ బ్యాక్గ్రౌండ్ మీద మనకి బ్రైట్గా కనిపిస్తుంది. అలాగే పైన వచ్చేసరికి మొత్తం టిష్యూ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దాని మీద చిన్న చిన్న డాట్స్ టైప్లోనే కానీ అది ఫ్లవర్ డిజైన్ అనమాట. ఒక చిన్న ఫ్లవర్ని చాలా క్యూట్గా ఉందండి స్మాల్ సైజ్లో, ఆ ఫ్లవర్ని డిజైన్ చేశారు. ఈ సారీకి మనకి 2 సైడ్స్ కూడా సేమ్ టైప్ ఆఫ్ డిజైన్ కంటిన్యూ అవుతుంది. అలాగే దీంట్లో అంతా మనకి ముద్ద జరీ అంటూ ఎక్కడ ఇవ్వలేదండి, ఓన్లీ ఈ బోర్డర్లో మాత్రమే ఇచ్చారు. ఎక్కువ మనకి యాంటిక్ కలర్ జరీ అనేది కామన్ అయిపోయింది కాబట్టి కొంచెం డిఫరెంట్ లుక్ కావాలి అంటే కనుక ఇలాంటి సారీస్ మనం తీసుకున్నట్లయితే బాగుంటుంది. బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి పింక్ కలర్ ఇచ్చారు. పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్ మీద మనకి ఒక ఆర్టిన్ షేప్లో డిజైన్ ఇచ్చారనమాట. ఆ డిజైన్లో కూడా మనకి చూసినట్లయితే కొంచెం బ్లాకిష్ యాంటిక్ కలర్ కాంబినేషన్, తర్వాత కూడా యాంటిక్లోనే కొంచెం బ్రైట్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. అంటే ఒక అవుట్లైన్ అండ్ లోపల ఫిల్లింగ్ అంతా కూడా మనకి జరీతోనే వచ్చింది. ఇది మొత్తం అంతా కూడా టోటల్ శారీ మనకి ఇదే షేప్లో ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ ఏ కలర్ ఇచ్చారు? బ్లౌజ్ వచ్చేసరికి సేమ్ వస్తుంది. స్నఫ్ కలర్ మిక్స్ చేస్తూ సెల్ఫ్ డిజైనింగ్ వచ్చింది. 2 సైడ్స్ బోర్డర్ మాత్రం మనకి ఇలా ఇచ్చారనమాట. ఒకటేమో కడ్డీ బోర్డర్ కామన్గా త్రూ అవుట్ శారీ ఏదైతే చిన్న చిన్న ఫ్లవర్స్ డిజైన్తో వచ్చిందో అదే బోర్డర్ కంటిన్యూ చేశారు. కింద ఇంకొక బోర్డర్ ఇచ్చారు కదండి టర్నింగ్ క్రీపర్, ఆ ప్లేస్లో మాత్రం సేమ్ కలర్ కాంబినేషన్ జిగ్జాగ్ లైన్స్ లాగా తీసుకున్నారు. ఇక్కడ ఏదైతే బోర్డర్ వచ్చిందో మనకి సేమ్ కింద కూడా అదే బోర్డర్ వచ్చింది. మనం ఏదైనా వర్క్ చేసుకోవాలంటే కనుక జరీ కలర్తో కాంబినేషన్తో ఈ పార్ట్లో చేయించుకుంటే సరిపోతుంది అనమాట. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంటుంది? 22,889. నెక్స్ట్ ఏ సారీ చూపిస్తున్నారు? మెరూన్ కలర్ సారీ మేడం. మెరూన్ కలర్ సారీ. ఓకే, గ్రీన్ అండ్ మెరూన్ కల్నేతతో వచ్చింది పళ్ళు. టోటల్ మొత్తం అంతా కూడా మనకి ఫుల్ డిజైన్ కనిపిస్తుందండి. చాలా వేరియేషన్స్ ఉంది. మిడిల్ బ్లాక్ అంతా కూడా మెరూన్ అండ్ గ్రీన్తో ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. అలాగే ఇక్కడ వచ్చేసరికి కొంచెం కల్నేత బ్యాక్గ్రౌండ్తో డిజైన్ వచ్చింది, ఫ్లవర్ డిజైన్ మిడిల్ పార్ట్లో. తర్వాత ఇంకొక లైన్ వచ్చేసి మనకి మొత్తం మ్యాంగోస్తో వచ్చింది. ఇంకొక లైన్ వచ్చేసి మనకి మెరూన్ అండ్ గ్రీన్తోనే డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారనమాట. అంటే ఒక పళ్ళులోనే మనకి 4-5 వేరియేషన్స్ చూపించారు. ప్లస్ మొత్తం 1 మీటర్ పళ్ళు ఇచ్చారు. అలాగే బోర్డర్స్ చూసినట్లయితే పైన బోర్డర్ మొత్తం గ్రీన్ కలర్ అండ్ కల్నేతతోనే ఇచ్చారండి బోర్డర్ కూడా. దాంట్లో ఏంటంటే మనకి మొత్తం జరీతో ఫిల్ చేశారు. ఇదే టైప్ ఆఫ్ బోర్డర్ మనకి కింద కూడా కంటిన్యూ అవుతుంది, కాకపోతే కొంచెం స్మాల్ సైజ్లో ఇచ్చేసి ఇంకొకటి ఎక్స్ట్రా సెకండ్ బోర్డర్ వచ్చేసి మనకి గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్ మీద మొత్తం మ్యాంగోస్తోనే మొత్తం డిజైన్ వస్తుంది. లోపల స్టైలిష్గా చిన్న చిన్న లీవ్స్ అలాగే గ్రాస్ టైప్ ఆఫ్ డిజైన్ యాడ్ చేశారనమాట. ఇది టోటల్ శారీ మెరూన్ బ్యాక్గ్రౌండ్తో వచ్చింది. మెరూన్ కలర్ మీద కొంచెం బిగ్ సైజ్లో ఎక్కువ జరీ వచ్చేటట్లుగా ఫుల్ చేశారు మొత్తం అంతా కూడా. ఇక్కడ వచ్చేసి మనకి కొంచెం డల్ ఫినిషింగ్తో మొత్తం క్రీపర్ పార్ట్ ఇచ్చారు, కానీ డల్ ఫినిషింగ్తో ఇచ్చినా కూడా అది బ్రైట్గానే కనిపిస్తుంది. మొత్తం టోటల్ శారీ అంతా కూడా మనకి ఇదే టైప్ ఆఫ్ ఫ్లవర్ డిజైన్ కంటిన్యూ చేశారు. మరి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. ఓకే, కల్నేత బ్యాక్గ్రౌండ్తో మనకి ఆరెంజ్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్, గ్రీన్ కలర్తో చిన్న చిన్న ఆర్టిన్ షేప్లో తీసుకున్నారనమాట. డిజైన్ వచ్చేసి మిడిల్ పార్ట్ అంతా కూడా ఎక్కువ ఏంటంటే గ్రీన్ కనిపిస్తుంది, దాని మీద డిజైనింగ్ వచ్చేసి మనకి రెడ్ కనిపిస్తుంది. అలాగే పైన వచ్చేసి ఓన్లీ కడ్డీ బోర్డర్ వస్తుంది. ఈ శారీ కాస్ట్ ఎంత ఉంటుంది?
15,818. నెక్స్ట్ సారీ అండి. నెక్స్ట్ ఇది ఒక సారీ డిఫరెంట్ వెరైటీ మేడం. ఓకే. అంటే మనము ఎక్కువగా బ్లౌజ్ వర్క్ ఎలా వస్తుందో ఊహించుకుంటున్నాం కదా, అది ఎలా వస్తుందో ఇప్పుడు మీకు చూపిస్తాను. మొత్తం పళ్ళు మెరూన్ కలర్ ఇచ్చేసి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి టిష్యూతో డిజైన్ చేశారనమాట. కొంచెం బ్రైట్ జరీ తీసుకున్నారు. దానిపైన మిడిల్లో వచ్చేసరికి మనకి ఒక లీఫ్ టైప్ షేప్లో మనకి ఒక ట్రీన్ డిజైన్ చేశారనమాట. ఒక 5 బంచెస్ డిజైన్ వచ్చింది. అటు ఇటు ఎడ్జెస్కి వచ్చేసరికి ఒక స్మాల్ డిజైన్, చిన్న చిన్న ఫ్లవర్స్ డిజైన్ ఒకటి తీసుకున్నారు. తర్వాత కట్ వర్క్ స్టైల్లో టర్నింగ్ క్రీపర్ ఒకటి వచ్చింది. తర్వాత కొంచెం ముద్ద జరీ తీసుకుని ఒక ఫ్లవర్ డిజైన్, ఒక బోర్డర్ లాగా ఇచ్చారనమాట. ఇక్కడ ఏదైతే బోర్డర్ వచ్చిందో సేమ్ బోర్డర్ యాజ్ ఇట్ ఈస్గా మనకి సెకండ్ వైపు కూడా కంటిన్యూ చేస్తారు. ఇది 1 మీటర్ ఫుల్ పళ్ళు ఇచ్చారు. మామూలుగా అయితే ప్లెయిన్ చెక్స్ ఇస్తున్నారు. ఆ ప్లెయిన్ చెక్స్ మీద మనకి థ్రెడ్ వర్క్ కూడా వచ్చింది. ఫస్ట్ మనం బోర్డర్స్ చూద్దాము. ఇది మెరూన్ కలర్ కాంబినేషన్ అండ్ లైట్ ఆరెంజ్ షేడ్తో మనకి చెక్స్ టైప్లోనే మనకి బోర్డర్ వచ్చింది. ఈ బోర్డర్లో కూడా మనకి ఒక టర్నింగ్ క్రీపర్ని ఇచ్చారు. ఇక్కడ ఏదైతే బోర్డర్ కంటిన్యూ అవుతుందో మనకి సెకండ్ సైడ్ కూడా అదే బోర్డర్ ఇచ్చారనమాట. ఇక్కడ చూసినట్లయితే ప్రతి ఒక్క లైన్లో కూడా ఇక్కడ చూడండి డార్క్ బ్లాక్ అండ్ యాష్ కలర్, గ్రే కలర్ వచ్చింది. తర్వాత ఇక్కడ వచ్చేసి మనకి కొంచెం మెహందీ గ్రీన్ కలర్ అండ్ లైట్ కలర్. అంటే ప్రతి ఒక్క చెక్స్ లైన్స్లో కూడా మనకి ఒక డిఫరెంట్ డిజైన్ అనమాట. ఇక్కడ బ్లాక్ లైన్లోకి వచ్చినప్పుడు లీఫ్ వర్క్తో ఉన్నటువంటి డిజైన్, మళ్ళీ ఆ మ్యాంగో డిజైన్ అవుట్లైన్ లాగా, తర్వాత లోపల ఒక సన్నటి క్రీపర్ లాగా ఇచ్చారు కదా. మళ్ళీ అదే మనకి మెహందీ గ్రీన్కి వచ్చేసరికి కడ్డీ బోర్డర్ లాగా తీసుకుని ఒక బ్లాక్స్ లాగా తీసుకొని మనకి ఈ టైప్ ఆఫ్ లీఫ్ వర్క్ ఉన్న డిజైన్ ఇచ్చారనమాట. అట్లా ప్రతి లైన్లో కూడా మనకి ఒక బోర్డర్ ఇచ్చారు. ఇంతకుముందు మనం ఏం పట్టు శారీస్ చూసాము, చాలా డిజైనర్ శారీస్, కానీ ప్రతి దాంట్లో కూడా మనకి మిడిల్ పార్ట్ అంతా కూడా ఓన్లీ చెక్స్ మాత్రమే కనిపిస్తుంది, కానీ డిజైన్ ఎక్కడ కనిపించదు. ఇది ఆల్రెడీ డిజైన్తో వచ్చిన శారీ. బ్లౌజ్ స్పెషల్గా ఉంటుంది. ఓకే. అంటే మనకు బ్లౌజ్ వర్క్ ఎలా వస్తుందో మామూలుగా అయితే మనకి మెరూన్ కలర్ బ్లౌజ్ ప్లెయిన్ విత్ బార్డర్ వస్తుంది మనకు. ఇది మామూలుగా అయితే మనకి మిడిల్ పార్ట్ అంతా కూడా ప్లెయిన్ తీసుకుని 2 సైడ్స్ కూడా మనకి శారీలో ఏదైతే బోర్డర్ ఇచ్చారో అదే బోర్డర్ కంటిన్యూ చేశారు. కాకపోతే ఇక్కడ శ్వేత శారీ మందిర్లో బ్లౌజ్కి మనకి ఏంటంటే మొత్తం బ్యాక్ నెక్ పార్ట్ అంతా కూడా వర్క్ చేయించారు. ఇక్కడ దీంట్లో ఏ కలర్స్ అయితే యాడ్ చేశారో మనకి గ్రే కలర్, బ్లాక్, మెహందీ గ్రీన్ కలర్, అదే కలర్స్తో మొత్తం చూడండి మెహందీ గ్రీన్ కలర్, గ్రే కలర్, బ్లాక్ అని జరీ ఇట్లా సేమ్ కలర్స్తో మనకి మొత్తం అంతా కూడా ఫిల్ అయ్యేటట్లు, ఎక్కువ స్టోన్స్ రాకుండా మొత్తం థ్రెడ్ వర్క్తో ఎక్కువ కనిపించే విధంగా అక్కడక్కడ స్టోన్స్ టచ్ చేసుకుంటూ మనకి డిజైన్ చేశారు. దీంట్లో ఉన్న డిజైన్ చూడండి ఇక్కడ. ఓకే. అండ్ ఇక్కడ మనకి దీంట్లో డిజైన్ ఇచ్చారు కదండి, అవుట్లైన్ అంతా ఒక మ్యాంగో ఇచ్చేసి లోపల వచ్చేసి మనకి ఒక సన్నటి క్రీపర్ లాగా సేమ్ డిజైన్ని మనకి ఇక్కడ ఇచ్చారు. చూసారా అవుట్లైన్ అంతా కూడా 2 మ్యాంగోస్ బ్యాక్. ఇక్కడ ఉంది కదండి డిజైన్ మనకి రెడ్ కలర్తో ఇచ్చారు. ఈ డిజైన్ ఏంటంటే షోల్డర్ పార్ట్లో సైడ్స్ మాత్రం మనకి డిజైన్ చేశారు. మొత్తం అంతా కూడా ఎంబోజ్ లుక్ ఉంది. కొంచెం థ్రెడ్ వర్క్ తీసుకున్నారు, థ్రెడ్ వర్క్తో ఇచ్చారు. ఓకే. చాలా బాగుందండి. చూపిస్తే మనకి క్లియర్గా తెలుస్తుంది. చూసారా దీంట్లో ఏదైతే మిడిల్లో మనకి జరీతో డిజైన్ వచ్చిందో సేమ్ డిజైన్ యాజ్ ఇట్ ఈస్గా మనకి బ్లౌజ్ నెక్ పార్ట్లో ఇచ్చారు. అలాగే 1 సైడ్ నెక్కి మనకి ఇట్లా షోల్డర్ పార్ట్ కనిపిస్తూ ఉంటుంది కదా, ఆ ఒక 1 సైడ్ వచ్చే విధంగా మనకి ఇలా డిజైన్ చేశారు. అలాగే హ్యాండ్స్ వచ్చేసి మొత్తం మనకి స్టోన్ వర్క్ అండ్ చమ్కీ వర్క్ ఎక్కువ కనిపించే విధంగా మొత్తం బీడ్స్తో డిజైన్ చేశారనమాట. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంటుంది? 15,800. అంటే విత్ వర్క్తోనా? మొత్తం సారీ ఇంక్లూడ్. ఓకే శేఖర్ గారు, మీ షోరూంలో ఉన్నటువంటి పట్టు శారీస్లో ఉన్న డిజైనర్ శారీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ కోసం చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ మేడం. చూసారు కదండి, కలర్ఫుల్ కాంబినేషన్స్లో ఉన్న బ్యూటిఫుల్ పట్టు శారీస్ చాలా బాగున్నాయి కదా. ఇప్పుడు చూసిన శారీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే గాంధీనగర్, కవాడిగూడ, పద్మశాలి కాలనీలో ఉన్న శ్వేత శారీ మందిర్కి విజిట్ చేయండి. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitaTV ఛానల్లో చూడండి.